రీసెంట్గా మన తెలుగు రాష్ట్రాల్లో ఎంసెట్ కౌన్సిలింగ్ బీటెక్ వాళ్ళకి కంప్లీట్ అయితే కావడం జరిగింది. అందరు విద్యార్థులు బీటెక్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయి ఉంటారు. మీ అందరికీ ఒక మంచి స్కాలర్షిప్ అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించి ఎవరు అప్లై చేసుకోవాలి, దీనికి ఉండే ఎలిజిబిలిటీ ఏంటి, అసలు A to Z డీటెయిల్స్ మొత్తం మీకైతే ఈ వీడియోలో డిస్కస్ అయితే చేయడం జరుగుతుంది. వీడియో అంతా లైక్ చేయండి. కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్ ఆప్షన్లు పెట్టుకోండి. మెయిన్గా ఈ స్కాలర్షిప్ పేరు ఏంటంటే రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్షిప్ అనమాట. మనకి రిలయన్స్ వాళ్ళు ఈ స్కాలర్షిప్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మెయిన్గా దీని లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఫస్ట్ దీంట్లో ఉండే ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే చెప్తాను. మెయిన్గా మన ఇండియాలో ఎవరైనా ఈ స్కాలర్షిప్ అయితే అప్లై అయితే చేసుకోవచ్చామట. కానీ ఇక్కడ మెయిన్గా మైనస్ ఏంటంటే ఓన్లీ ఫస్ట్ ఇయర్ విద్యార్థుల మటుకి ఈ స్కాలర్షిప్కి అయితే అర్హులు. సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ వాళ్ళైతే ఎలిజిబుల్ అయితే కాదన్నమాట. ఓన్లీ ఫస్ట్ ఇయర్ విద్యార్థులే దీనికైతే ఎలిజిబుల్. అండ్ అలాగే ఇది కూడా మెరిట్ బట్టి తీస్తారన్నమాట విద్యార్థుల్ని. అండ్ అలాగే మెయిన్గా ఓన్లీ 5,000 మంది విద్యార్థులు మాత్రమే దీని అయితే సెలెక్ట్ చేస్తారు ఈ స్కాలర్షిప్ కోసం. అండ్ అలాగే మెయిన్గా ప్రతి సంవత్సరం 50,000 చొప్పున మన యూజీ కోర్స్ అయ్యేసరికి 2 lakhs స్కాలర్షిప్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారన్నమాట. అండ్ అలాగే అప్లికేషన్ సెలక్షన్ ప్రాసెస్ అయితే చెప్తాను. దీంట్లో 4 టైప్స్ అయితే ఉంటాయన్నమాట. మనకి మెయిన్గా ఫస్ట్ అప్లికేషన్ ఫామ్ విషయానికి వస్తే మన పర్సనల్ అండ్ అలాగే కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయాలి. తర్వాత అకాడమిక్ ఇన్ఫో ప్రొవైడ్ చేయాలి. అండ్ అలాగే విత్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్తో మనమైతే అప్లోడ్ అయితే చేయాలన్నమాట. అండ్ అలాగే అచీవ్మెంట్స్ కానీ ఏమైనా అవార్డ్స్ ఉంటే అవి కూడా మనమైతే పెట్టాల్సి ఉంటుంది. దీని తర్వాత ఇక్కడే మెయిన్ అన్నమాట, యాప్టిట్యూడ్ టెస్ట్ అయితే పెడతారు. ఇది కూడా ఆన్లైన్లో మనకైతే కండక్ట్ చేస్తారన్నమాట. ఈ టెస్ట్ ఆధారంగానే మనకి క్వాలిఫై అవుతామా లేదా, ఈ 5,000 విద్యార్థుల మందిలో మనం క్వాలిఫై అవుతాం లేదా, మన మెరిట్ బట్టి ఈ టెస్ట్ బట్టి మనకైతే తీస్తారన్నమాట. ఈ టెస్ట్ విషయానికి వస్తే 60 నిమిషాలు అయితే ఉంటుంది టెస్ట్ అయితే. ఇది కూడా ఆన్లైన్ అయితే ఉంటుందన్నమాట. అండ్ అలాగే అది కూడా 60 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ MCQs అయితే ఉంటాయి. మనం సాల్వ్ చేసే దాన్ని బట్టి మన డిపెండెంట్ స్కాలర్షిప్ వస్తుందా రాదా అని. మెయిన్గా దీంట్లో వర్బల్ ఎబిలిటీ అండ్ అలాగే లాజికల్ ఎబిలిటీ, న్యూమరికల్ ఎబిలిటీ, అనలైటికల్ ఎబిలిటీ, సో ఇవన్నీ ఉంటాయన్నమాట. దీన్ని బట్టి మనకి టెస్ట్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే ఈ టెస్ట్ తర్వాత ఇనీషియల్ సెలెక్షన్, ఫస్ట్ లెవెల్ ఆఫ్ సెలెక్షన్ అయితే ఉంటుందన్నమాట. సో మెయిన్గా మనకి యాప్టిట్యూడ్ టెస్ట్ స్కోర్ బట్టి మనకైతే సెలెక్ట్ చేస్తారు. తర్వాత అనౌన్స్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. మన మెరిట్ ఆధారంగా ఓన్లీ 5,000 విద్యార్థులు మాత్రమే సెలెక్ట్ అయితే చేస్తారు. అండ్ అలాగే ఎవరెవరు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఒకసారి ఎవరెవరు దీనికి ఎలిజిబుల్ అవుతారో చెప్తాను. మెయిన్గా దీనికి ఇండియన్ అయితే అవ్వాలన్నమాట. అండ్ అలాగే మనకి ఇంటర్లో 60% అయితే ఉండాలి. అండ్ అలాగే ఓన్లీ 2024-25 ఈ సంవత్సరానికి సంబంధించి రెగ్యులర్ అండ్ అలాగే ఫుల్ టైం డిగ్రీ కోర్సు విద్యార్థి, అది కూడా ఫస్ట్ ఇయర్లో అయితే ఉండాలన్నమాట. మనకి ఇన్కమ్ కూడా 2.5 lakhs కన్నా కొంచెం తక్కువ అయితే ఉండాలి. అండ్ అలాగే యాప్టిట్యూడ్ టెస్ట్ ఈజ్ మ్యాండేటరీ అంటే మనకి కన్ఫర్మ్గా రాయాల్సి ఉంటుంది అన్నమాట. ఇక్కడ యాప్టిట్యూడ్ టెస్ట్ అయితే దాన్ని బట్టి మనకి సెలక్షన్ అయితే చేస్తారు. ఫాలోయింగ్ స్టూడెంట్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్. మనకి సెకండ్ ఇయర్ విద్యార్థులు, థర్డ్ ఇయర్ కానీ ఫోర్త్ ఇయర్ కానీ ఎలిజిబిలిటీ అయితే లేదు. ఎవరైతే ఆన్లైన్లో డిగ్రీ చదువుతారో వాళ్ళైతే ఎలిజిబుల్ కారన్నమాట, డిస్టెన్స్ కానీ ఆన్లైన్ డిగ్రీ కానీ. అండ్ అలాగే స్టూడెంట్స్ హూ హ్యావ్ పాస్ డిప్లొమా ఆఫ్టర్ 10th స్టడీ వాళ్ళు కూడా ఎలిజిబుల్ అయితే కాదు. మెయిన్గా ఎవరైతే యాప్టిట్యూడ్ టెస్ట్ ఆన్సర్ చేయరో లేదంటే చీటింగ్ చేస్తే దొరుకుతారో వాళ్ళకైతే ఎలిజిబుల్ అయితే లేదని చెప్తున్నారు వీళ్ళైతే. ఎవరైతే అప్లై చేద్దాం అనుకుంటున్నారో నేను మీకు ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి కిందకి వచ్చిన తర్వాత ఇక్కడ క్లిక్ హియర్ టు అప్లై అయితే ఉంటుంది అన్నమాట. దాని మీద ప్రెస్ చేస్తే మనకి ఇన్ఫో ఈ విధంగా రావడం జరుగుతుంది. మన డీటెయిల్స్ అన్నీ సెలెక్ట్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా మన డీటెయిల్స్ అంటూ సెలెక్ట్ చేసుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది. మెయిన్గా లాస్ట్ డేట్ విషయానికి వస్తే మనకి October 6వ తారీఖు లాస్ట్ డేట్ అన్నమాట, గుర్తుపెట్టుకోండి. దీనికంటే మీరు ముందుగానే అప్లై చేసేలా ఉండాలన్నమాట. సో చూసుకోండి, మీకు లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ అయితే చేస్తాను. మనకి ఈ విధంగా ఎలిజిబిలిటీ అయితే ఉందన్నమాట. సో చూసుకోండి, దాన్ని బట్టి మనకి ఫీజు స్కాలర్షిప్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ యాప్టిట్యూడ్ టెస్ట్ అయితే మెయిన్, సో దాన్ని బట్టి మనకి సెలెక్ట్ అయితే చేస్తారు.